అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం చాలా అందంగా ఉంది. చుట్టూ పచ్చని చెట్లతో, ప్రకృతితో చాలా అందంగా ఉండేది. అంతేకాక ఆ గ్రామానికి మధ్యలో ఒక పొడవైన పురాతన చెట్టు ఉండేది. ఆ చెట్టుని ఆ గ్రామ ప్రజలంతా జ్ఞాన చెట్టు అని పిలిచేవారు. ఆ చెట్టు తరతరాలుగా వంశాన్ని చూసింది. అంతేకాకుండా చాలా రహస్యాలు కలిగి ఉందని అక్కడ ప్రజల నమ్మకం. ఒకరోజు మీరా అనే చిన్న అమ్మాయి చాలా సంతోషంతో జ్ఞాన చెట్టు దగ్గరికి వెళ్లి తనకి సంతోషకరమైన జీవితానికి రహస్యం చెప్పమని అడిగింది. చెట్టు మెల్లగా నేను నీకు ఒక రహస్యం చెప్తాను. కానీ నువ్వు ఎదురయ్యే ప్రతి ఒక్కరితో కూడా దాన్ని పంచుకోవాలని నాకు వాగ్దానం చెయ్యి అని చెప్పింది. మీరా వెంటనే ఆ చెట్టుకి వాగ్దానం చేసింది. అప్పుడు చెట్టు ఈ రకంగా చెప్పడం ప్రారంభించింది. సంతోషకరమైన జీవితానికి రహస్యం ఏంటంటే మనం తీసుకునే దానికంటే ఎక్కువగా ఇవ్వడం అని చెప్పింది. అప్పటి నుంచి మీరా ఎదుటివారికి సహాయం చేస్తూ దానిలో ఉండే సంతోషాన్ని అనుభవించడం ప్రారంభించింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్